మీకు గనుక బరువులెత్తినప్పుడు గానీ, దగ్గినప్పుడు గానీ, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు గానీ, గజ్జల్లో గానీ, వృషణాలు టెస్టిక్స్ రీజియన్‌లో గానీ, వాపుగా గానీ, నొప్పిగా గానీ ఉంటే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ హెర్నియా సర్జన్ ఫ్రమ్ అపోలో స్పెక్ట్రో హాస్పిటల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం గజ్జల్లో వాపుకి కారణాల గురించి చూసుకుందాము. సో ఇందాక మనం చెప్పినట్లు బరువులు ఎత్తినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, ఎక్కువసేపు నిల్చున్నప్పుడు కానీ జనరల్లీ ఏం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, మనకు కడుపులో గనుక చూసుకున్నట్లయితే అనేక అవయవాలు ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి లివర్ అంటాం, గాల్ బ్లాడర్ అంటాం, చిన్న పేగులు అంటాం, పెద్ద పేగులు అంటాం, కిడ్నీలు అంటాం, యూరినరీ బ్లాడర్ అంటాం. ఇన్ని అవయవాలు ఉన్న కడుపులో మనకు ప్రొటెక్షన్ లాగా ఉండడానికే మనకు అవయవాల చుట్టూ కండరాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇలా కవచంలా ఉండ కండరాల్లో ఎక్కడన్నా మనకు వీక్నెస్ అంటాం, లేదా దాన్నే గ్యాప్గా కానీ డిఫెక్ట్గా కానీ వచ్చినట్లయితే మనకు కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు, ఉదాహరణకి దగ్గినప్పుడు కావచ్చు, బరువులు ఎత్తినప్పుడు కావచ్చు, ఏమవుతుంది, కడుపులో ప్రెషర్ పెరగడం వల్ల మనకు ఈ కవచకుండలాల్లాగా ఉన్న కండరాలలో ఎక్కడైతే బలహీన పడిందో ఆ బలహీనత జరిగిన ప్లేస్ నుంచి మన కడుపులో ఉన్న పేగులు బయటికి వస్తే దాన్నే మనం గజ్జల్లో వచ్చే హెర్నియా లేదా ఇంగ్వైనల్ హెర్నియా అని అనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎక్కువసేపు నిల్చుంటే కానీ, బరువులు ఎత్తినే కానీ, దగ్గినప్పుడు ఏమవుతుంది, కడుపు లోపలేమో ప్రెషర్ పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ప్రెషరు పేగులు ఆ ప్రెషర్ని తట్టుకోలేక బయటికి రావాలని చూస్తున్నాయి. బయటికి రావడానికి మిగతా చోట్ల అంతా కంచెలాగా ఉంది కాబట్టి బయటికి రాలేకపోతుంది. బట్ ఎక్కడైతే వారికి హెర్నియా ఉంటుందో, హెర్నియా ఉన్న చోట కండరాలు బలహీన పడ్డాయి కాబట్టి ఆ బలహీన పడిన ప్లేస్ నుంచి ఈ పేగులు అనేవి బయటికి రావడం వల్ల మీకు ఈ వాపు అనేది మీరు గమనించవచ్చు. ఇదే హెర్నియా కనుక ఒకవేళ మీకు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నట్లయితే, వన్స్ మీరు బరువులు ఎత్తడం మానేసి పనుకొని మీకు ఎక్కడైతే వాపు ఉందో ఆ వాపు పైన ఒత్తినట్లయితే మీకు బయటికి జరిగిన పేగులు కాస్త లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది జరగాలి అంటే మాత్రం మీకు హెర్నియా ఇనీషియల్ స్టేజెస్లో ఉంటేనే జరుగుతుంది. ఇదే హెర్నియా కనుక అడ్వాన్స్డ్ స్టేజెస్లోకి అయిపోయింది, చాలా నెలల నుంచి కానీ సంవత్సరాల నుంచి కానీ ఈ హెర్నియా కనుక ఉన్నట్లయితే వారికి ఏమవుతుంది, గజ్జల్లో వాపు స్టార్ట్ అయిపోయి ఆ వాపు అనేది వృషణాల వరకు వెళ్ళి పనుకున్నప్పటికీ కూడా లోపలికి అడ్వాన్స్డ్ స్టేజెస్లో వెళ్ళినట్లయితే మాత్రము పనుకున్నప్పుడు అండ్ పైనుంచి ప్రెషర్ పెట్టినా కూడా వన్స్ బయటికి జారిన పేగులు లోపలికి పోలేకుండా కూడా పోయే ఛాన్సెస్ అనేవి మనకు ఉంటాయి. సో ఒకవేళ ఈ ప్రాబ్లం ఎవరన్నా మీకులో ఉంటే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఈ హెర్నియా ప్రాబ్లం వన్స్ డయాగ్నైజ్ అయితే ఈ హెర్నియాకి కేవలం సర్జరీ మాత్రమే సొల్యూషన్ అవుతుంది. మందుల ద్వారా కానీ ఈ మార్కెట్లో చెప్తున్నట్టు బెల్ట్ వాడడం వల్ల కానీ ఎటువంటి ఉపయోగము ఉండదు. ఎందుకు అంటే మనకు మందుల వల్ల మనకు కండరాల్లో ఏర్పడిన గ్యాప్ అనేది మూసుకుపోయే సమస్య లేదు. లేదా ఈ హెర్నియా బెల్ట్ అనేవి కొందరు వాడి, లేదా ఈ టైట్ లంగోటాలు లాంటివి ఏమైనా కట్టేసుకొని కూడా ఎక్కువ మంది హెర్నియాని మేనేజ్ చేస్తూ ఉంటారే తప్ప ట్రీట్మెంట్ అనేది జరగదు. ఎందుకు అంటే మనం బెల్ట్ వాడుకున్నప్పుడు కూడా మన కండరాల్లో గ్యాప్ అనేది క్లోజ్ అయ్యే సమస్య లేదు. మనకి బయటకు వచ్చే పేగుల్ని ఈ హెర్నియా బెల్ట్ వాడడం వల్ల ఆపచ్చే తప్ప మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాత్రం కేవలం సర్జరీ ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ ఇంగ్వైనల్ హెర్నియా, గజ్జల్లో హెర్నియా ఉన్న వారిలో సర్జరీలో భాగంగా ఏం చేయడం జరుగుతుంది అంటే, ఏ హోల్ ద్వారా, ఏ కండరాల్లో హోల్ ద్వారా మనకు లోపల ఉన్న పేగులన్నీ బయటకు వస్తున్నాయో, బయటికి జారిన పేగుల్ని తిరిగి కడుపు లోపలికి తోసేసి, ఏ హోల్ ద్వారా, ఏ కండరాలలో పంక్చర్ అయిన చోట ద్వారా మనకు పేగులు బయటికి వెళ్తున్నాయో ఆ కండరాల్ని మనం క్లోజ్ చేసేసుకొని దాన్ని మరింత బలపరిచేలా మెష్ అనే పదార్థాన్ని మనం బయట నుంచి ఈ కండరాలకి పెట్టి అతికించడం అనేది జరుగుతూ ఉంది.
ఎందుకు అంటే మన కండరాలు ఆల్రెడీ బలహీనపడడం వల్లనే ఈ హెర్నియా వచ్చింది కాబట్టి మనకి ఈ హెర్నియా తిరిగి జీవితంలో ఇంకొకసారి తిరిగి రాకూడదు అంటే దాన్ని బలపరిచేలా మనం ఒక మెష్ అనే ఒక జాలి లాంటి పదార్థాన్ని మనం ఈ కండరాలకి పెట్టడం జరుగుతుంది. సో ఈ మెష్ అనేది మనకు దోమతెరలాగా గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఆ ఏర్పడిన గ్యాప్స్లో కనుక మన కండ కనుక పెరిగినట్లయితే మనకు అది ఇంకొక కొత్త ప్రొటెక్షన్ లాగా ఉండి జీవితంలో మనకి ఇంకొకసారి హెర్నియా రాకుండా, ఇంకొకసారి మనకు దగ్గిన బరువులు ఎత్తిన ఇటువంటి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మనకు హెర్నియా రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఎక్కువ మంది మనకు డౌట్ వ్యక్తం చేసేది ఏంటి అంటే, సార్ మేము విన్నాము హెర్నియా అంటే సర్జరీ మాత్రమే అని, కానీ హెర్నియా సర్జరీ తర్వాత బరువులు ఎత్తవచ్చా అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. సో దీని వరకు చూసుకుంటే మీకు ధైర్యం తెచ్చేలా ఒక సింపుల్ ఉదాహరణగా చెప్పాలి అంటే, మీలో ఎవరైనా WWF చూసినట్లయితే మనకు రాక్ అని, డ్వేన్ జాన్సన్ అని ఒక రెజ్లర్ ఉండేవాడు. తను ఇప్పుడు హాలీవుడ్లో మూవీస్ కూడా చేస్తున్నారు. మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మనకి రాక్ అనే ఈ రెజ్లింగ్ పర్సన్కి కూడా హెర్నియా రావడం అనేది జరిగింది. సో మీరు కనుక ఇప్పుడు రాక్ని చూసినట్లయితే ఎలా ఉంటాడు? బాగా కండలు తిరిగి బాగా బలంగా ఉంటాడు. సో ఆ మనిషి బరువులు ఎత్తడం వల్లనే కదా ఇలా బలంగా ఉండగలిగారు. సో మీరు నిశ్చింతగా మా గ్యారెంటీ అనుకోవచ్చు, హెర్నియా సర్జరీ తర్వాత ఒక 1.5-2 months వరకు బరువులు ఎత్తకూడదు. కానీ వన్స్ ఆ మెష్ అనేది సెట్ అయిపోయిన తర్వాత ఎంత బరువులు ఎత్తినా కూడా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అండ్ మనం మన సెంటర్ దగ్గర మన అపోలో హాస్పిటల్ కొండాపూర్ గచ్చిబౌలిలో చేసేదన్నీ కుట్లు లేకుండా, కోత లేకుండా చేసే లాప్రోస్కోపిక్ సర్జరీ లేదా కీ హోల్ సర్జరీ కాబట్టి మనకు రికవరీ అనేది కూడా అత్యంత ఫాస్ట్గా ఉంటుంది. మనకు ఆపరేషన్ జరిగిన రోజే పేషెంట్ నడవచ్చు, ఆపరేషన్ జరిగి నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళగానే స్నానం కూడా చేయవచ్చు. సో ఇటువంటి కుట్లు లేని, కోతలేని హాస్పిటల్స్కి మీరు కనుక హైదరాబాద్లో కనుక ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రము కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోగలరు. థ్యాంక్ యూ.